మొత్తం సిల్వర్ జరీ యాక్చువల్లీ కల్నేత కాదు. బ్లౌజ్ ఇలా అమూల్ సారీస్ కంటే ఈ బాగా పొడుగు వస్తాయి. ఇవి టిష్యూ వస్తుంది. సో ఈ సారీ ఎంత అండి ప్రైస్? రిచ్ లుక్ వస్తుందా? చాలా బాగుంది. దగ్గర 5000 ఉంటుంది. బయట 15,000-17,000 వరకు అమ్ముతున్నారండి. ప్యూర్ కావాలి కానీ అంత బడ్జెట్ పెట్టలేము అన్నప్పుడు ఇది బెస్ట్ ఐడియా అండి. ఇవి 90% హ్యాండ్లూమ్ సారీస్ లో మీకు అలానే వస్తాయి. అంటే ఈ బుట్టస్ ఉన్నాయి, ఈ బార్డర్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి ట్రెడిషనల్ కంచీస్ అంటే ఓల్డ్ కంచి పళ్ళు అనమాట. ఓకే. ఈ పళ్ళుస్ ఇలాంటి బార్డర్స్ హైదరాబాద్ లో కొంచెం తక్కువ కనిపిస్తాయి. అనేది హెవీ వెయిట్స్ అండి. నిజం చెప్పాలి, ప్యూర్ పట్టు వెరీ హెవీ. అమ్మమ్మలు అయితే చెప్తారు, మేబీ మన మదర్స్ కూడా చెప్పలేరేమో. అందరి దగ్గర ఒక్కటన్నా వార్డ్రోబ్ లో ఉండాలి. పేరు రాస్తారు, వెడ్డింగ్ డేట్స్, ఫేసెస్, చాలా కస్టమైజేషన్ పాసిబుల్ అండి. చెప్పేసి హ్యాండ్లూమ్ అంటే మీకు ఆ జరీ వేయడం వల్ల హెవీనెస్ వస్తుంది. 40-45 అలా ఉంది. మన దగ్గర ఇది కాస్ట్ వచ్చి వీడియోలో ఎంత ఎక్కువ ఉంది అని మాత్రం దయచేసి స్కిప్ చేయకండి. స్కిప్ చేశారనుకోండి మధ్యలో శారీ కలర్ కాంబినేషన్స్ మంచివి చూపించాము. సో అవన్నీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంగ్ విత్ ప్రైస్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. అండ్ ఒక శారీ అసలు ఎలా మేకింగ్ చేస్తారు అంతా కూడా నేనైతే తెలుసుకున్నాను. నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఏ శారీస్ నచ్చింది, మీకు ఈ కలెక్షన్ ఎలా అనిపించింది అనేది పక్కా లెట్ మీ నో కామెంట్ సెక్షన్. అలాగే మీకు ఎవరికైనా ఈ వీడియో చూసి వెళ్తే వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఎవ్రీథింగ్ అంతా నేను ఆఫర్స్ అన్నీ కూడా వీడియోలో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. వీళ్ళు 2+1 ఆఫర్ కూడా పెట్టారని చెప్పాను కదా, అది లాస్ట్లో తెలుస్తుంది మీకు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాం. చల్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఇట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదా, వరలక్ష్మి వ్రతంకి ఎవరైనా కూడా మంచిగా శారీ షాపింగ్ చేయాలి అనుకుంటారు, ముఖ్యంగా అమ్మాయిలు. సో నేనైతే లేబుల్ సిరీ కుకట్పల్లిలో ఉంటుందన్నమాట వాళ్ళ లొకేషన్, అక్కడికైతే వచ్చేసాను. సో మనమైతే ఇప్పుడు లేబుల్ సిరీ ఓనర్ని మీట్ అవుతున్నాం. హాయ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్ చూసి వచ్చాను అనమాట. లైక్ శారీస్ అన్ని చాలా బాగున్నాయి ఆ పేజ్ లో. సో ఎలాగో వీవర్స్ అని చెప్తున్నారు, డైరెక్ట్ కంచిపట్టు అని చెప్తున్నారు కదా. సో ఒకసారి చెప్తారా ఎట్లా మీకు థాట్ వచ్చింది ఇట్లా పెట్టుకోవాలి అని చెప్పి? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఏంటంటే నేను ఎప్పుడు ఈ బిజినెస్ ఫీల్డ్ కాదండి. సో నేను అందరిలాగా ఇంజనీరింగ్ చేసి ఐ వాజ్ వర్కింగ్. కానీ ఒక్కరోజు ఎప్పుడు ఎంత జాబ్ చేసినా మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఏదైనా సంథింగ్ డిఫరెంట్ చేయాలి, మనం ఓన్ చేయాలి అని. సో నేను జాబ్ వదిలేసి ఐ వాజ్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. ఓకే. ఆల్రెడీ మీకు ముందే ఐడియా ఉందా లైక్ ఇట్లాగా పట్టు సారీస్? ఎందుకంటే అంటే లైక్ చాలా అంటే డూప్లికేట్ ఇప్పుడు చాలా ఇన్స్టాలో చూస్తున్నాం, లైక్ 2000-3000. అస్సలు లేదు, నాకు ఐడియా లేదు. అండ్ నేను వచ్చింది కూడా ఫస్ట్ పట్టులో రాలేదండి. సో నాకు శారీస్ మీద చాలా ఇష్టం. సో అందువల్ల నేను శారీస్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసా. స్టార్ట్ అయితే నేను మంచి డిజైనర్ శారీస్తోనే స్టార్ట్ చేసా. అంటే మన ఫ్యామిలీలోనే మా వదిన వాళ్ళకి లూమ్స్ ఉన్నాయి, హ్యాండ్ లూమ్స్ ఉన్నాయి, ప్యూర్ కంచిపట్టు. అంతవరకు నాకు కంచిపట్టులో ఏం తెలియదండి. సో ఓకే, ఎలా ఉంటుంది ఏంటి అని ఎక్స్ప్లోర్ చేసి నేర్చుకొని వాళ్ళ దగ్గర ఇంకో 10 మంది దగ్గర వెళ్ళి ప్రతి షాప్లో వెళ్ళి కంచిపట్టు ఏంటి, పట్టుకి సెమీకి డిఫరెన్స్ ఏంటి అది నేర్చుకొని ఇంట్రెస్ట్ పెరిగి, సో దాని మీద నేను మళ్ళీ అలా తెచ్చుకొని నేను ఇప్పుడు సేల్ చేస్తున్నా. సో మీరు కూడా రీసెంట్ గానే స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేసి ఐ థింక్ 1 year అయింది, బట్ యూ కెన్ సే రీసెంటే. ఎందుకంటే మేము అంత మార్కెటింగ్ లేదు, ఏం లేదు, వెరీ సింపుల్గా వీఆర్ జస్ట్ డూయింగ్ స్మాల్ ఎగ్జిబిషన్స్ అలా చేసి. మీకు ఏ షాప్ అయినా చూడండి, ఆ షాప్లోకి 50-60% తక్కువ ఉంటుంది. ఎంత పెద్ద శారీ అయ్యే కొద్ది, అంటే ఎంత ఎక్స్పెన్సివ్ అయ్యే కొద్ది బయట అంత ఎక్కువ డిఫరెన్స్ వస్తుంది. కొన్ని శారీస్లో 80-90% కూడా డిఫరెన్స్ వస్తుంది. అలా ఉంటాయి అనమాట శారీస్. చిన్న శారీస్లో 1000-2000 అలా డిఫరెన్స్ ఉంటుంది, బట్ పెద్ద శారీ కొద్ది లాక్స్లో డిఫరెన్స్ వస్తుంది. అలా ఎవరు ఓపెన్ గా చెప్పరు ఇంత డిఫరెన్స్ వస్తుంది అని. అంటే అందుకే కదండి వీవర్స్ ప్రైజెస్. బయట ఎంతైనా మీకు షాప్ అంటే ఎగ్జాంపుల్ మీ దగ్గర నుంచి నేను తీసుకుంటా, మళ్ళీ దాని మీద మార్జిన్ వేసుకుంటా, కరెక్ట్. సో ఏదో ఒక అంతా ఎక్కడి నుంచి రావాలి, మీ చీరలోంచే రావాలి కదా. ఇప్పుడు నా దగ్గర ఏంటంటే బికాస్ వీఆర్ డైరెక్ట్ వీవర్స్, మీకు అన్ని వీవర్స్ ప్రైజెస్ వచ్చేస్తాయి. మాక్సిమం అంటే 5-10% మార్జిన్ ఉంటుందండి, అంతకంటే ఎక్కువ మార్జిన్స్ ఉండవు. సో అందువల్ల ఐ వాజ్ ఆల్సో అవాయిడింగ్ ఎగ్జిబిషన్స్. ట్రైన్కి కస్టమర్స్కి మెయిన్ ఏంటంటే మా సెల్లింగ్ పాయింట్ వచ్చి ఓన్లీ క్వాలిటీ అండి. వీ విల్ ఓన్లీ గివ్ ప్రాపర్ క్వాలిటీ. ఏది ప్యూర్ అని చెప్తాం, సెమీ అని చెప్తాం. మీకు లైక్ ప్యూర్ పట్టు సారీస్ కూడా లైక్ 3000-4000 అని చెప్తారు. అది ఎలా అంత తక్కువ ప్రైస్కి వస్తుందో నాకు కూడా అర్థం కాదు. అది యాక్చువల్లీ పాసిబుల్ లేదండి. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఏ షాప్ అయినా చూడండి,
అండర్ 10,000 అసలు ప్యూర్ పట్టు ఎవరు ఇవ్వట్లేదండి. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు మొత్తం శారీ 100% ప్యూర్ అంటే మొత్తం పట్టు శారీ అంటాం కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదర్ శారీ ప్యూర్ బార్డర్ మిక్స్ చేసేస్తారు, ఓకే. ఆర్ ఎల్స్ శారీలోనే 70% ప్యూర్ 30% మిక్స్. అది మీరు వాళ్ళని ఒక 3-4 సార్లు అడిగితే కానీ వాళ్ళు చెప్పరు. సో ఎవరికైనా ఐడియా ఉందనుకోండి, ఇప్పుడు మన అమ్మలు అమ్మమ్మలు వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, అవును. మనలాంటి మన వాళ్ళకి ఏం ఐడియా ఏదో ఉంటుంది. నచ్చింది వెళ్ళామా Yeah. తీసుకొచ్చేసాం, కలర్ బాగుంది అండ్ అంటాం. పట్టు చూసి అన్ని బ్రైట్ షైనీ ఉంటాయి, సో అన్ని ఒకటే. అవును. అదే అంటారు కదా, మెరిసేదంతా బంగారం కాదన్నట్టు అలా అయిపోయింది పట్టు చీరలు కూడా ఇప్పుడు. సో ఇప్పుడు మనకు శారీస్ అని చూపిస్తారు. లైక్ స్టార్టింగ్ ఎంత నుంచి ఉంది మీ దగ్గర? మనకి సెమీ శారీస్ వచ్చి 3,000 అలా వస్తాయండి. ఓకే. అవి బయట మీరు కంపేర్ చేస్తే 5-6 అలా వస్తాయి. నెక్స్ట్ వచ్చి ప్రీమియం పట్టు వస్తాయి. ఇవి అన్నమాట ప్రీమియం పట్టు, ఏంటంటే మీకు పట్టులాగే ఉంటాయి. ఓకే. మీరు చూడొచ్చు ఇలా శారీ. ఇది వచ్చి వింటేజ్ కలెక్షన్, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఆ కలెక్షన్. యా, ఐ థింక్ చూడండి. లాస్ట్ 1 year 2 years నుంచి కూడా ఇలా ఇలా బాగా లావెండర్ చాలా లావెండర్ అండ్ ఈ చెక్స్ బాగా ట్రెండింగ్, 1980s మోడల్స్ బాగా ట్రెండింగ్. ఓకే. ఇవి వచ్చి ప్రీమియం పట్టు అంటారు అనమాట. మన దగ్గర 5,000 ఉంటుంది, బయట 15-17,000 వరకు అమ్ముతున్నారండి. ఏంటంటే దీంట్లో పట్టు 1% కూడా ఉండదు, బట్ ఇది ఏంటంటే ఎగ్జాక్ట్ పట్టు చీరలాగే ఉంటాయండి. యా, అస్సలు మీకు ఆ డిఫరెన్స్ అనేది అస్సలు ఉండదు. చూసేకి మీకు ఇన్ఫాక్ట్ మీరు నీట్గా కట్టారనుకోండి, మీకు పట్టులాగే ఉంటుంది. అస్సలు ఆ షైన్ అన్న జరీ అన్న అంతా అలానే వస్తాయి అన్నమాట. ఓకే. కానీ దీంట్లో 1% కూడా పట్టు ఉండదండి. అంటే మరి కొన్ని సారీస్, పట్టు సారీస్ కొన్ని లైట్ వెయిట్ ఉంటాయి, కొన్ని లైట్ ఉంటాయి. అవన్నీ ఎట్లా మనం ఐడెంటిఫై అవి చేయగలుగుతాం? వార్పు వెఫ్ట్, అవి కూడా నేను మీకు ఒకటి చూపిస్తానండి. అంటే మీకు వార్పు వెఫ్ట్ బట్టి దాన్ని తెలుస్తుంది. లైట్ వెయిట్ అంటే దాంట్లో వార్ప్ కౌంట్ తక్కువ ఉంటుంది. వార్ప్ అంటే? ఇదిగోండి, ఇప్పుడు ఇలా నేస్తారు కదా, ఇదంతా వార్పు. ఓకే. ఇలా వస్తుంది కదా వర్టికల్, దట్ ఈస్ వెఫ్ట్. లైక్ వర్టికల్ హారిజాంటల్ అంటే మనం నేసేటప్పుడు అది ఆ వర్డ్స్ యూజ్ చేస్తారు అనమాట. ఓకే. ఇది ప్యూర్ పట్టు ఉంటుంది. దీంట్లో ఏంటంటే మీకు పవర్ లూమ్ వస్తుంది. పవర్ లూమ్ ఐడియా ఉంది? ఇలా యా, పవర్ లూమ్, హ్యాండ్ లూమ్ అని. పవర్ లూమ్ అంటే ఆటోమేటిక్ మషిన్స్ మనవి. ఓకే. చూడండి శారీ, ఇది పళ్ళు వచ్చి ఇలా శారీ వస్తుంది. దీంట్లో మన దగ్గర కొంచెం కలర్స్ తక్కువగా ఉంటాయి, కానీ ఇదేంటంటే మీకు పట్టు ప్యూర్ కావాలి కానీ అంత బడ్జెట్ పెట్టలేము అన్నప్పుడు ఇది బెస్ట్ ఐడియా. ఇవి 5,000 వస్తాయి. 5,000. పట్టు అంతా ప్యూర్ ఉంటుంది. యా, చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది. యా, మీకు ఏంటంటే మీకు ఇది కంపారిటివ్లీ హ్యాండ్లూమ్ కంటే లైట్ వెయిట్ వస్తుందండి. కానీ వార్పు వెఫ్ట్ సేమే ఉంటుంది కౌంట్. ఎందుకు లైట్ వెయిట్ వస్తుంది అంటే మనం చేత్తో వేసేటప్పుడు మనం మంచిగా గుద్దుతాం కాబట్టి బాగా థిక్ వస్తుంది. ఆటోమేటిక్ మెషిన్ అంటే టైమర్ మీద రన్ అవుతుంది కదా, సో మీకు అది కంపారిటివ్లీ ఇది కొంచెం పల్చగా వస్తుంది శారీ, అందుకు కూడా మీకు ఇది లైట్ వెయిట్ వస్తుంది. నెక్స్ట్ ఇవి హ్యాండ్లూమ్ సారీస్ అండి. మీరు వార్పు వెఫ్ట్ అడిగారు కదా, సో ఇవన్నీ ఏంటంటే 4 పోగులు అంటామండి. వార్పులో 4+4 అంటే 8, వెఫ్ట్ లో 4+4 8, అలా పోగులు అంటాం, అలా అంటాం అనమాట. సో ఇది వచ్చి మనకి ఇలా ఓపెన్ చేసింది, ఇది కొంచెం మనకి వింటేజ్ కలెక్షన్ లో వస్తుంది. ఈ సారీ బాగుంది, కలర్ కాంబినేషన్ బ్రిక్ రెడ్ కి ఇలా, ఇది గ్రే అంటారా, గ్రేష్ గ్రీన్ అలా. అండ్ మనకి ఇది వచ్చి సింపుల్ గా ఇలా గ్యాప్ బార్డర్ లో లైన్స్ వస్తుంది. గ్యాప్ బార్డర్ కూడా బాగా ట్రెండింగ్ ఉందండి ఇప్పుడు. అండ్ ఈ సారీ మీరు చూసారంటే బాగా లైట్ వెయిట్ వస్తుంది. చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఈ సారీ చాలా లైట్ వెయిట్ వస్తుంది. మెయిన్ ఏంటంటే మీకు దీంట్లో జరీ ఎక్కువ యూజ్ అవ్వదు, ఎక్కువ వెయిట్ వచ్చేది జరియే అండి. పట్టు కంటే వెయిట్ వచ్చేది జరియే. దాని వల్ల కూడా పట్టు సారీస్ వెయిట్ పడతాయి బాగా. ప్యూర్ పట్టు సారీస్ అయినా కూడా వెయిట్ ఉంటాయి. ఇవి ఎంత ప్రైస్? ఇవి 8,500 అండి. ఇది స్టార్టింగ్ రేంజ్ మంది. దీంట్లో నా దగ్గర ఇట్లా వింటేజ్ మోడల్స్ ఉన్నాయి. చేసేటప్పుడు కూడా నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే, జనరల్లీ అందరు శారీ కలర్ చూస్తారు. అవును. అంటే చాలా మంది ఫెయిర్ ఉంటారు, చాలా మంది డార్క్ ఉంటారు, బ్రిటిష్ ఉంటారు. సో వాళ్ళకి ఒక సజెషన్ ఏంటంటే, మీరు శారీ కలర్ చూడొద్దండి, బార్డర్ కలర్ చూడండి ఎప్పుడు. అంటే ఇప్పుడు నేను డార్క్ ఉన్నాను కదండి, ఇప్పుడు నేను శారీ కలర్ ఓకే మంచిగా ఉంది, ఇప్పుడు ఈ కలర్ సూపర్ ఉంటుంది నా మీద, కానీ ఈ కలర్ ఇప్పుడు నాకైతే ఈ 2 కలర్ సెట్ అవుతాయి, కానీ ఇక్కడ ఇది రాకుండా స్కై బ్లూ అలా వచ్చింది అనుకోండి, నాకు సెట్ అవ్వదు. ఏంటంటే జనరల్ గా బార్డర్ చూసుకోవాలి మనం. మెయిన్ బార్డర్ మన ఫేస్ దగ్గర వచ్చినప్పుడు ఏది బ్రైట్ గా కనిపిస్తుంది అది చూడు. అందరూ ఇది మాత్రమే చూస్తారు. అది మనం యాక్చువల్లీ అందరం ఏదైనా శారీ నచ్చితే ఒక అన్ని పక్కన పెట్టేసి దాంతో లాస్ట్ లో ట్రయల్ చేసి ఫేస్ కి ఏది మంచిగా కనిపిస్తుంది అండ్ ఇంట్లో వాళ్ళ ఆప్షన్స్ అడిగి ఫైనల్ గా ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం.
అంటే నేను అదే అంటే చాలా మందికి ఆ కన్ఫ్యూజన్ ఉంటది కదా, హ్మ్. ఇది మన మీద బాగుంటదా అని. స్టిల్ నాకు గూడా అంతే. యాహ్! మీరు బెస్ట్ ఫస్ట్ మీరు మనకి బాగుంటదా అని చూడాలంటే ఫస్ట్ బార్డర్ కలర్ బార్డర్ చూడండి. కలర్ ఎందుకంటే చూడాలి. మన ఫేస్ దగ్గర వచ్చేది బార్డర్ అండ్ 90% ఆ లైటే మీకు ఫేస్ మీద వస్తుంది. సో చీర లైట్ వరకు. ఎవరైనా కూడా లైక్ బ్రైడ్స్ యాహ్! ఎవరైనా లైక్ శారీ షాపింగ్ అట్లా చేయాలి అనుకుంటే ఈ టిప్ ఫాలో యాహ్! అవ్వండి. డెఫినెట్‌గా. నెక్స్ట్ కూడా 85 రేంజ్ అండి. యాహ్! ఇది ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా! మ్యాంగో యెల్లో. మ్యాంగో యాహ్! యెల్లో. ఇంకోటి ఇదొచ్చి ఈ బార్డర్ చూడండి. ఇది కంచి బార్డర్ అన్నమాట. ఓకే. శారీ. అండ్ హ్మ్. ఇదేంటంటే కల్నేత. కల్నేత ఐడియా ఉంది కదా మీకు? లేదండి. కల్నేత అంటే మీకు వార్పు, వెఫ్ట్ చెప్తా కదా! ఆ! వార్ప్ ఒక కలర్ ఏస్తారు. వెఫ్ట్ ఒక కలర్ ఏస్తారు. లైక్ డబుల్ కలర్ యెస్. వస్తాయి. మల్టీ షేడ్ వస్తది ఆ! కదా! అది దాన్ని. డ్యూయల్ కలర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీంట్లో వచ్చి 2 కలర్స్ యెల్లో, ఉన్నాయి. రెడ్ వేశారు. ఓకే. మనకు ఆరెంజ్ షేడ్ వస్తుంది. ఆరెంజ్ లైట్ పడినప్పుడు యెల్లో. అది దాన్ని కల్నేత అంటారు. ఓకే. వచ్చి పళ్ళు. మనకి ఓకే. 90% శారీస్ పళ్ళు, బ్లౌజ్ ఏ కలర్ సారీ బార్డర్, పళ్ళు ఏ కలర్ ఉందో అదే బ్లౌజ్ అదే బ్లౌజ్. వస్తది. యాహ్! యాహ్! కొన్ని ఇప్పుడు చాలా నేను లాస్ట్ ఇయర్ ఇప్పుడు షాపింగ్‌కి వెళ్ళినప్పుడు కూడా కాంట్రాస్ట్ ఇచ్చేస్తున్నారు. అసలు అవునా? శారీకి వాటికి ఓకే. సంబంధం ఉండదన్నమాట ఓకే. కొన్నిటికి బ్లౌజెస్. 90% హ్యాండ్లూమ్ సారీస్‌లో మీకు అలానే వస్తాయి. అంటిల్‌నెస్ ఏమైనా స్పెసిఫిక్‌గా డిజైన్ చేసినవి ఓకే. తప్ప ఇలానే వస్తది. సో యాహ్! ఇది బ్లౌజ్. దిస్ ఇస్ బ్లౌజ్. అండ్ 2 సైడ్ బార్డర్స్ వస్తాయి. ఓకే. ఇంకొకటి ఇది కూడా 85. ఇది కూడా 85. అన్నిట్లో కలర్స్ ఉంటాయి మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు మీ దగ్గర స్టాక్ తక్కువ ఉందని అండి. దట్ ఈస్ వెరీ బిగ్ క్వెషన్ అన్నమాట. మనకి స్టాక్ ఎందుకు తక్కువ ఉందంటే మనం వేరే వచ్చిన వెంటనే వాళ్ళలాగా అయిపోతూ ఉంటాయి. యెస్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది కన్సర్న్. అండ్ సెకండ్ ఏంటంటే మనం వేరే వాళ్ళలాగా 100 మెంబర్స్ నుంచి తీసుకురామండి. ఓకే. మనవి మాత్రమే తెస్తాం. సో అలాంటప్పుడు ఏమైతుందంటే నాకు ఎంత హెవీ కలెక్షన్ పెట్టుకోవాలంటే ఒక 100 లూమ్స్ ఉండాలండి. అంత పాసిబిలిటీ లేదు కాబట్టి సో మన బికాజ్ దగ్గర స్టాక్. స్టార్టింగ్ యాహ్! కాబట్టి ఫ్యూచర్‌లో మీరన్నట్టు 100 లూమ్స్ కూడా పెట్టుకునే ఛాన్స్. ఐ హోప్ సో. డెఫినెట్‌గా. నెక్స్ట్ వచ్చి ఇదండి. ఇది 95 రేంజ్ వస్తది. ఓకే. ఇది మనకి ఓల్డ్ కంచి ట్రెడిషనల్ స్టైల్. ఇట్లా మీరు చిన్న చిన్న కంచిలో బుట్టీస్ వచ్చేసి. అంటే ఈ బుట్టాస్ ఉన్నాయి. ఈ బార్డర్స్ ఉన్నాయి కదా! ఇవి మనకి ట్రెడిషనల్ కంచీస్. అంటే ఓకే. కంచీపురంలో మీరు పోండి ఈ బార్డర్స్ కంపల్సరీ మీకు కనిపిస్తాయి. నేను చెప్పా కదా కల్నేత. ఇది హ్మ్. కూడా కల్నేత. మంచి పింక్. మీకు దీంట్లో ఫుల్ ఆరెంజ్ షేడ్ వస్తుంది. ఆరెంజ్ దారమే లేదండి అస్సలు. అది కల్నేతలో మెయిన్ అదే. అవును. పింక్, ఇప్పుడు మీరు ఆరెంజ్ చూస్తే 2 ఇది పింక్, కనిపిస్తుంది. పర్పుల్. ఇది కల్నేత పింక్, పర్పుల్. కానీ మీకు వచ్చే షేడ్స్ ఆరెంజ్, పింక్ ఓకే. అలా వస్తది. అండ్ ఈ పళ్ళు కూడా చూస్తే మీకు చాలా ఓల్డ్ కంచి పళ్ళు అన్నమాట. ఓకే. ఇవన్నీ బావుంది. మనకి చాలా ఓల్డ్. మీకు 90% ఇలాంటి పళ్ళుస్, ఇలాంటి బార్డర్స్ హైదరాబాద్‌లో కొంచెం తక్కువ కనిపిస్తాయి. కంచి వెళ్తే మీకు ఇలాంటివి బాగా అవును. కనిపిస్తాయి. అవును. బార్డర్‌లెస్. వితౌట్ బార్డర్. ఇది మీకేంటంటే విత్ ఇంటర్లాక్ వస్తాయి. ఇంటర్లాక్ ఐడియా ఉందా మీకు? లేదండి. ఏంటంటే మీకు పళ్ళులు చాలా కాంట్రాస్ట్‌గా చాలా సూపర్‌గా వస్తాయి. పట్టుకోండి. సో ఇది పళ్ళు. యెస్. ఇది పళ్ళు. మీకు బ్లౌజ్ కూడా ఇదే కలర్. అండ్ శారీ మొత్తం ఇలా వస్తది. ఓకే. డిఫరెంట్‌గా ఉంటది. ఎవరైనా యాహ్! డిఫరెంట్‌గా మీకు ట్రై చేయాలి. సింపుల్‌గా ట్రెండీగా ట్రెండింగ్. ఉండాలి. ఆ! పట్టు చీర కట్టుకోవాలి. మనకి ఒక ట్రెడిషనల్ వద్దు అంటే ఇలాంటివి బెస్ట్ అండి. యాహ్! ఇవెంత ప్రైస్ అండి? ఇవి 10,000. కుట్టు ఓకే. పళ్ళు అంటే చీర విడిగా నేస్తారు. పళ్ళు విడిగా నేస్తారు. మళ్ళీ దాంతో జాయిన్ చేస్తారు. యెస్. దాంట్లో ఓకే. కుట్టు బార్డర్స్ కూడా వస్తాయి. చీర విడిగా నేసి, బార్డర్ విడిగా నేసి అటాచ్ చేస్తారు. అండ్ ఓకే. నేను మీకు ఇంటర్లాక్ చెప్పాను కదా! ఇక్కడ వస్తదండి. ఇది జరీ ఉంది కదా! ఇది ఫుల్ ఇక్కడికిక్కడ లాక్ అయిపోతదండి. ఎక్కడ ఓకే. మీకు తగులుకోదు. ఒకవేళ తగులుకున్నా అక్కడికక్కడ కట్ అయితది. మీకు డిజైన్ ఏం పాడదు. ఫుల్ అక్కడికక్కడ లాక్ అయిపోతది. అది. ఓహో! యాహ్! కొన్ని శారీస్‌కి మనం లాగుతుంటే వస్తూనే అది ఉంటాయి. ఓపెన్ డ్రెసెస్‌కి గాని, బుటాస్ శారీస్‌కి అంటారా? గాని అది. మీకు ఇప్పుడు నేను ముందు చూపించిన వాటిల్లో ఓపెన్ బుటాస్ ఉంటాయి. ఇవి ఇంటర్లాక్‌వి కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి మీకు. ఓకే. ఈ గ్యాప్ బార్డర్స్ మీకు ఐడియా ఉంటుంది కదా! గ్యాప్ బార్డర్స్ గ్యాప్ బోర్డర్స్ ఐడియా లేదు. తెలీదా? ఓకే. ఇది కూడా మన ఓల్డ్ స్టైలే అండి. 1980s ఆ మోడల్స్. గ్యాప్ బార్డర్స్‌లో ఇంకోటేంటంటే గ్యాప్ బార్డర్స్‌లో నాకు 90% అడిగేది పెద్ద బార్డర్స్ వద్దు చిన్నగా ఉండాలి అని. ఇవి నేను హ్మ్. స్పెషల్‌గా చేయించాను. ఎందుకంటే ఓకే. అందరూ అంత పొడుగుండరు కదా! అందుకోసం అవునవును. పొట్టిగా గ్యాప్ బార్డర్స్. ఏంటంటే ఇవి చూసే క్యూట్‌గా ఉంటాయి. అండ్ మీకు ఏసుకోవడానికి కూడా ప్రతిదానికి పెద్ద పట్టు చీరలు ఏసుకెళ్ళలేరు కదండీ! అవునవును. ఆ చిన్న టైపు. చిన్న ఈవెంట్స్‌కి ఇవి. వాటికి. పట్టు అనేది హెవీ వెయిట్స్ అండి. నిజం అవును. చెప్పాలి ప్యూర్ పట్టు వెరీ హెవీ. అవునా? అందరూ వెయిట్ మోయలేరు. అండ్ దే వాంట్ ఇట్ వెరీ కంఫర్టబుల్. ఓకే. ఎప్పుడు బ్రీతబుల్ పట్టు ఇన్ జనరల్‌గా వెరీ బ్రీతబుల్. బట్ వెయిట్ అనేది మనకొకటి ఇదొస్తుంది కదా! అండ్ మన అవును. సమ్మర్స్ బానే ఉంటాయి అందుకోసం. సో, కొంచెం లైట్ వెయిట్ లా ఓకే. చేయొచ్చు. ఇది కూడా కలర్ కూడా చూడండి.
ఇవెంత వెరీ సారీ డీప్. ప్రైస్? ఇది 10,000. 10,000. 10,000 డీప్ పర్పుల్ అన్నమాట. ఎంత అంటే మీకు ఆల్మోస్ట్ బ్లాక్ లాగా కనిపిస్తుంది. అవును. బట్ వెరీ డీప్ పర్పుల్. అంటే కలర్ నాకు చాలా స్పెసిఫిక్ గా నచ్చింది. అందుకే చెక్స్ కూడా మీరు Yeah, అంటే సిల్క్ చెక్స్ అన్నమాట. అంటే జరీ చెక్స్ రావు, పట్టుతోనే చెక్స్ వేస్తారు. ఓకే. ఇలా ఓపెన్ చేయండి జస్ట్. అండ్ ఇది కూడా మీకు అదే వార్ప్ వెఫ్ట్ లో వస్తుంది. మీకు సారీ అంతా చెక్స్, ఇది పళ్ళు, బార్డర్ లో కూడా ఇలా పెద్ద పెద్ద చెక్స్ వస్తాయి. ఇది మీకు పాతకాలం సింగర్స్ ఉన్నారు కదా, సుశీల గారు, జానకి గారు, వాళ్ళ స్టైల్స్ అండి ఇవి. నేను స్పెషల్లీ ఇది నేర్చాను అనమాట. ఈవెన్ నాకు కూడా కొంచెం చెప్పాలంటే కొత్త ట్రెండ్స్ కంటే ఈ పాత ట్రెండ్స్ బాగా కనిపిస్తాయి. బాగుంటది. తీసేయండి. ఇప్పుడు ఇప్పుడు మీకు అది సిల్క్ చెక్స్ చూసారు కదా, ఇది మొత్తం జరీ చెక్స్ వస్తుంది. ఇది కలర్ అయితే చాలా ట్రెండింగ్ లో చాలా ఉంది. బాగుంది. అండ్ చూసే కూడా చాలా లైట్ గా డెలికేట్ గా అనిపిస్తుంది కలర్. అది మనం ప్రైస్ అది ఎంత? అది 11,000. యా మొత్తం సెల్ఫ్. యా ఏంటంటే మీకు ఎవరన్నా సటల్ సారీస్ కావాలి అంటే ఇలా బాగుంటుంది. అండ్ మీ డిజైన్స్ చూసారా, ఇవన్నీ హ్యాండ్లూమ్ డిజైన్స్ అన్ని. స్పెసిఫిక్లీ ఈ డిజైన్ చూసి చెప్పేస్తారు. అంటే మీరు చెప్పలేరు. నేను డెఫినెట్ గా మన అమ్మమ్మలు అయితే చెప్తారు, మేబీ మన మదర్స్ కూడా చెప్పలేరేమో. అమ్మమ్మలు అయితే చూసి చెప్పేస్తారు, ఎస్ ఈ డిజైన్ హ్యాండ్లూమ్ డిజైన్స్. అంటే మనకి బ్లౌజ్ వచ్చి ఇలా లైన్స్ లో వచ్చేస్తుంది. సో ఓకే, మీరు ఎయిదర్ యూ కెన్ గో విత్ దిస్ బ్లౌజ్ ఆర్ మీరు ఎలాగో కాంట్రాస్ట్ అయినా వెళ్ళొచ్చు. యా కానీ ఏంటంటే ఇలాంటి సారీస్ ఐ విల్ సే అందరి దగ్గర ఒక్కటన్నా వార్డ్రోబ్ లో ఉండాలి, మస్ట్. దాని తర్వాత ఇది మీరు సెల్ఫ్ అన్నారు కదా, ఇది కాంట్రాస్ట్. ఇప్పుడు ఇది ఏంటంటే కుట్టు బార్డర్ వస్తుంది. నేను చెప్పా కదా కుట్టు పళ్ళు, అలా కుట్టు బార్డర్. ఎక్స్ట్రీమ్ కాంట్రాస్ట్ అయితే కానీ కుట్టు రావు. చాలా మంది నాకు ఇలా క్వశ్చన్ అడిగారు, కుట్టు వస్తేనే పట్టు లేకపోతే పట్టు కాదు అని. అది ఐ థింక్ పాతకాలంలో మేబీ మన మదర్స్ కంటే ముందు అనుకుంటా అలానే నేసేవాళ్ళు, చీర విడిగా బార్డర్ విడిగా. సో వాళ్ళకి ఆ మైండ్లో ఉండిపోయింది అదే పట్టు అని. బట్ లేదండి, పట్టు అనేది మనకి ఇప్పుడు సెల్ఫ్లో కూడా వస్తుంది, వితౌట్ కుట్టు కూడా వస్తుంది. కుట్టుకి మీకు కాస్ట్ ఎక్కువ పడుతుందండి. సో మనకి ఇప్పుడు ఆ సారీ 14,000, ఈ సారీ 16,000. డిఫరెన్స్ ఏమీ లేదు, పట్టు సేమ్, జరీ సేమ్, ఎవ్రీథింగ్ సేమ్. కూలీ డిఫరెన్స్, కుట్టు కూలీ. యాక్చువల్లీ ఎప్పుడు అడుగుదాం అనుకున్నా, ఒక సారీకి మేకింగ్ అంతా ఎంత టైం పడుతుంది? లైక్ డిపెండ్స్ అండి. మనకి హ్యాండ్లూమ్ సారీస్ 4 days నుంచి నా దగ్గర ఉన్న సారీస్ 45 days 50 days వరకు ఉన్నాయి. సో ఇంకా కూడా అవుతాయి. ఇప్పుడు మన దాంట్లో ఎవరికైనా చూసి నచ్చి నాకు ఇదే కావాలి అంటే కూడా చేయిస్తాము. బట్ అందరికీ నేను ఒకటే చెప్తా, మినిమం 2 to 3 months పెట్టుకొని రండి. ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్ ఈ సారీ కావాలనుకోనండి, లూమ్లో ఆల్రెడీ ఇంకొక సారీ ఉంటే అది తీయలేం కదండి. అది అయ్యేంత వరకు మీది స్టార్ట్ అవ్వదు. సో దట్స్ వై ఎవరైనా అర్జెంట్గా అంటే వద్దు, ప్లీజ్ 2 months అన్న మినిమం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పెళ్లి కోసం అలా అనుకొని వచ్చింటారు, మా వల్ల లేట్ అయినా ఇట్స్ ఎ డిసప్పాయింట్మెంట్ ఫర్ దెమ్. మనకి కూడా ఎవరైనా కూడా వెడ్డింగ్ కి కొంచెం డిఫరెంట్ గా స్పెషల్ గా కనిపించాలి, కలర్ కాంబినేషన్స్ అని మీరు చెప్పి కూడా మీరు చేయిస్తారు. డెఫినెట్ గా నా దగ్గర ఒక బ్రైడ్ తీసుకున్నారు, వాళ్ళ బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫేస్ వస్తుంది పళ్ళులో డిట్టో. పేరు రాస్తారు, వెడ్డింగ్ డేట్స్, ఫేసెస్. ఇంకా మా పిన్ని దగ్గర ఉంది సేమ్ సారీ. అంటే ఎలా అంటే యశోద కృష్ణుడు పళ్ళులో. అలాంటి చాలా కస్టమైజేషన్ పాసిబుల్ అండి. ఓన్లీ థింగ్ టైం ఉండాలి మీ దగ్గర, ఒక్కటే ప్రాబ్లం. లేకపోతే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. సో మీకు ఎవరికైనా ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే టైం చూసుకొని, ఐ మీన్ టైం ఒక 2-3 months ముందు రండి. సో మీకు నచ్చిన కలర్స్ తో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. బికాజ్ మనం బయట షోరూమ్స్ కి వెళ్ళాం అనుకోండి, ఇలాగ ఉండవు. అక్కడ నచ్చినవి తీసుకోవాలి. కరెక్ట్. సేమ్ చెక్స్ వస్తుంది, బట్ ఏంటంటే కాంట్రాస్ట్ లుక్ బాగుంటది. చూడండి, ఇది కూడా మీకు ఈ బార్డర్ సారీ పళ్ళు చూస్తే చెప్పేసి హ్యాండ్లూమ్ అని. బాగుంది, చాలా గ్రాండ్. ఏంటంటే మీకు హెవీ కాంట్రాస్ట్ కాబట్టి ఇలా వస్తుంది, లేకపోతే ఇది కూడా సెల్ఫ్ లో నెయ్యొచ్చు. మీకు ఇలా సెల్ఫ్ లో నేస్తే ఇలా చూడండి, కలర్ ఒకటి పైకి కిందకి అవుతుంది. హ్యాండ్లూమ్ లో ఏంటంటే దారం కదా, మనం లైన్ గా పెట్టలేం, ఒకటి పైకి కిందకి అవుతుంది. అందుకు అలా బ్లీడ్ అవ్వకూడదని ఇలా వేస్తారు విడివిడిగా కుట్టు. నెక్స్ట్ ఇవన్నీ బుటాస్ అండి. ఇంకా టిష్యూస్ లో వెళ్దాం. మన బ్రైడల్ కలెక్షన్, బ్రైడల్ కలెక్షన్ స్టార్టింగ్ వచ్చి మనకి 13,000 అండి. 13,000. ఎస్, ఇవి అయితే మీరు ఎక్కడన్నా వెళ్ళండి, స్టార్టింగ్ మీకు ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ అంటే 20+ ఉంటాయి. ఈ సారీ వెయిట్ చూడండి ఒక్కసారి. బానే ఉంది. హ్యాండ్లూమ్ వెయిట్ వస్తాయి. ఇవి 1 kg ప్లస్ ఉంటాయి మినిమం. ఇప్పుడు ఇది 13,000 నేను చూపించేది. మీకు స్టార్టింగ్ రేంజ్ చూపిస్తాను. మీకు టిష్యూ ఎలా ఇస్తారో తెలుసు కదా,
తెలీదా? ఓకే, ఐ విల్ షో యూ దట్ ఆల్సో. వర్క్ అంతా జరీ వస్తుందండి, ఓకే. వెఫ్ట్ అంతా పట్టు దారం వస్తుంది. ఓకే. సో దట్ ఈస్ టిష్యూ అనమాట. సో ఏదైనా టిష్యూ సారీ ఇలానే నేయాలి, ఇంకా వేరే ఆప్షన్ ఆప్షన్ లేదు. లేదు. యా, ఇది వచ్చి పళ్ళు. ఏంటంటే మీకు ఆ జరీ వేయడం వల్ల హెవీనెస్ వస్తుంది, ఫస్ట్ వెయిట్ బాగా పెరుగుతుంది అండ్ ఈ షైన్ వస్తుంది, హెవీ లుక్ వస్తుంది కదా, బికాస్ ఆఫ్ జరీ కోసం అది వస్తుంది అలా. ఇలాంటివి ఈవినింగ్ కి వాటి చాలా అండ్ ఎస్పెషల్లీ బ్రైడల్స్ కి అయితే సూపర్ గా ఉంటదండి. ఏం లేదు, ఒక శారీ కట్టుకుని సింపుల్ నెక్లెస్ పెట్టుకున్నా చాలు, చాలా హైలైట్ బాగుంటది. అయిపోతారు బాగా. ఇవి వచ్చి బ్రొకెట్స్ వస్తాయి. బ్రొకెట్స్ ఐడియా ఉందా? బ్రొకెట్స్ ఐడియా ఉంది. మొత్తం సిల్క్ వచ్చి జరీ వర్క్ ఫుల్. ఓకే. ఇది మీకు ఈ సారీ మీరు చూసుంటారు, పోస్టర్స్ లో బాగా కనిపిస్తుంది. మెయిన్ రోడ్ వెళ్తే మీకు పోస్టర్స్, చాలా మంది పోస్టర్స్ ఈ సారీ అనమాట. ఓకే. అండ్ ఈ సారీ ఇలా పెట్టుకోరు. ఒకటి ఇది పేస్ట్ లో వచ్చింది, బార్డర్ పేస్ట్ లో వచ్చింది. బార్డర్ లైలాక్ కలర్ అండ్ సారీ వచ్చి ఇలా మనకి ఐస్ బ్లూ, చాలా బాగుంటాయి. ఇది కుట్టు పళ్ళు అండి, మీరు చూడొచ్చు. ఇది కుట్టు పళ్ళు, బార్డర్ కూడా కుట్టు, ఎందుకంటే కాంట్రాస్ట్ కలర్స్ వచ్చాయి కదా. ఈ సారీ మీకు బయట పోస్టర్స్ ఎవరెవరు వేసారో వాళ్ళ దగ్గర సారీ కాస్ట్ వచ్చి 40,000 అండి, 40-45 అలా ఉంది. మన దగ్గర ఇది కాస్ట్ వచ్చి 17,000. ఇంత గ్రీన్ చూసాం కదా, అది 13,000. టిష్యూస్ లో నా దగ్గర 13 నుంచి 25 అలా ఉన్నాయి. నేను మీకు స్టార్టింగ్ రేంజ్ అది చూపించాను. ఇప్పుడు టాప్ ఎండ్ మన దగ్గర ఏముంది, ఎంత ప్యూర్ గోల్డ్ వస్తుంది. ప్యూర్ గోల్డ్ ఉందా ఇప్పుడు? యా చూపిస్తారు. అవి ఎంత? అవి మనకి సస్పెన్స్ పెడదామా? పెడదాం. వ్యూవర్స్ ని కమెంట్ చేయమందామా ఎంత కాస్ట్ అని? చెప్పండి. డెఫినెట్ గా ఇంకా ప్యూర్ గోల్డ్, ప్యూర్ గోల్డ్, ప్యూర్ గోల్డ్ తో చేస్తారు. రీసేల్ వాల్యూ కూడా ఉంటది. మీరు దాంట్లో ప్యూర్ గోల్డ్ అంటే జస్ట్ ఊరికే చెప్తారేమో అనేసి అనుకుంటున్నాను. జనరల్ గా చెప్తారండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఈ సారీ చూడండి, ఈ జరీ వచ్చి 2G జరీ అంటారు. ఓకే. మీరు 2G అంటే బయట ఏంటి 2G అంటే 2 గ్రామ్ గోల్డ్ అంటే దట్ ఈస్ నాట్ రియల్ అండి. అది గవర్నమెంట్ పెట్టింది 1G 2G అని. బట్ ఏంటంటే అమ్మడానికి ఏది నోటికి వస్తే అది చెప్పేస్తాం కదా, మనకి ఎంత ఈజీ సెల్లింగ్. సో అప్పుడు మనం కూడా ఎవరైనా ఏమనుకుంటాం, దీంట్లో 2 గ్రామ్స్ గోల్డ్ అనుకుంటారు. 2 గ్రామ్స్ గోల్డ్. ఇది సారీ 16,000, 2 గ్రామ్స్ గోల్డ్ అంటే 20,000 ఎలా వస్తుందండి? అదే కదా, మళ్ళీ వీటికంతా కూడా మేకింగ్ అంతా కూడా ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇవి అనేది 2G అంటే ఇట్స్ 2G, దాని పేరే 2G. ఇట్స్ నాట్ 2 గ్రామ్ గోల్డ్, నో 1G. తెలుసుకోండి. 1G అంటే 1 గ్రాము 2G. మళ్ళీ ఇప్పుడు కొత్తగా 5G అని స్టార్ట్ చేశారండి, 5 గ్రాము 10G అలా ఏం లేవండి. అది జస్ట్ ఎవరైనా మీకు చెప్తున్నారంటే జస్ట్ మన సాటిస్ఫాక్షన్ అంతే. తలంబ్రాల సారీస్ అండి, ఆఫ్ వైట్ కి మన దగ్గర డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, పింక్, బ్లూస్, రెడ్స్. చాలా మంది అడుగుతా ఉంటారు ఆఫ్ వైట్ లో కలెక్షనే ఉండదని చాలా దగ్గర. ఇలా పట్టుకోండి, ఇది మన ఇన్స్టాలో కూడా బాగా ట్రెండింగ్ అయిన సారీ అండి. నేను సేమ్ పీసెస్ చాలా అమ్మాను, సేమ్ పీసెస్ అట్లీస్ట్ ఒక 8-9 పీసెస్ అమ్మింటా, సేమ్ కలర్ కాంబినేషన్స్. అవి ఏంటంటే ఆఫ్ వైట్ మనకి పర్పుల్ షేడ్ వచ్చింది, బ్రైట్ గా వచ్చింది, మంచిగా హైలైట్ అవుతుంది, చాలా బాగుంటుంది సారీ. ఈవెంత ప్రైస్? ఇవి మనకి 20+ వస్తాయి. ఆఫ్ వైట్ వచ్చేసరికి హ్యాండ్లూమ్ లో మీకు కాస్ట్ పెరుగుతుంది, ఎందుకంటే నేసేటప్పుడు దే హ్యావ్ టు చాలా కాషియస్ గా నేయాలి. వైట్ కదా, కొంచెం ఇది తగిలినా మాసిపోతుంది, చీర మొత్తం పోతుంది, అందుకు వెరీ కాషియస్. సో అందుకు దానికి రేట్ కూడా అలా పెరుగుతుంది. ఇది వచ్చి డిజైనర్ పీస్ అండి. మీరు ఇప్పుడు ఒక షాప్ పేరు చెప్పారు కదా, అక్కడ ఇది ఆ శారీ మీరు అక్కడ ఇలా పట్టుకోండి. అక్కడ కంచిలో మేము ఇస్తాం కదా, అక్కడ ఏంటంటే ఆ షాప్ లో ఈ కాస్ట్ వచ్చి 60+. అవును, మీకు 60+ చెప్పారా? వెరీ నైస్. నాకు ఒక కస్టమర్ వచ్చారండి, కస్టమర్ వాళ్ళ కంచిలో మొత్తం షాపింగ్ చేసి 7 lakhs అలా షాపింగ్ చేసి ఈ సారీ వాళ్ళు అక్కడ తీసుకున్నారంట. వాళ్ళకి 95,000 పడిందండి. 95? ఎస్, ఈ సారీ పడింది 95. యాక్చువల్లీ కంచిలో కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి, హైదరాబాద్ లో తక్కువ ఉన్నాయి. నాకు హైదరాబాద్ లో ఈ సారీ చూసా, ఈవెంట్ వచ్చినా కూడా కంచికే వెళ్ళిపోతాం. యాక్చువల్లీ కంచి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అవునా? ఇది 90 కంచిలో అన్నారు. హైదరాబాద్ లో నేను చూసా ఈ సారీ 40-50 రేంజ్ లో ఉంది హైదరాబాద్ లో. మన దగ్గర మీరు గెస్ట్ చేయగలుగుతారు ఏం ప్రైస్ ఉంటుందో? సో కంపేర్ టు బయట అనుకుంటే 30-35, 28,000 అండి. ఇది 28,000. ఇది మొత్తం చూడండి ఎంత బాగుంటుందో సారీ, ఎంత హెవీ లుక్ వస్తుందో మీకు మొత్తం వీవింగ్ లో. సో అలా మీకు బాగా డిఫరెన్స్ వస్తుందండి. అండ్ కంచి ఏమైందంటే అందరం కంచి అంటేనే ప్యూర్, కంచి అక్కడే ప్యూర్ దొరుకుతుంది అని అందరూ అక్కడ గుడ్డిగా వెళ్ళిపోతున్నారు. నా వెడ్డింగ్ కి కూడా అక్కడికే వెళ్ళి తీసుకెళ్ళాను. సో ప్రైజెస్ అలా వాళ్ళు బాగా పెంచేశారు అనమాట.
మనకి బాగా ఫేమస్ అయిపోయింది కదా. హైదరాబాద్ లో ఏంటంటే ఎంతైనా మనం కంచిలాగా చూడం కదా, కొంచెం హైదరాబాద్ లాగే చూస్తాం. అవును. సో అందుకే అక్కడికంటే తక్కువ ప్రైజెస్ ఉంటాయి హైదరాబాద్ లో. బట్ మన దగ్గర అయితే మీకు బెస్ట్ ప్రైజెస్ దొరుకుతాయి. ఇంకా డిఫరెంట్ డిజైన్ వస్తుంది చూడండి. అంటే మన ట్రెడిషనల్ డిజైన్ రాకుండా ఇలా ఇది మొత్తం సిల్వర్ జరీ వచ్చి అండ్ మీకు దీంట్లో ఇదంతా సిల్క్ థ్రెడ్ తో కూడా వీవింగ్ వస్తుంది. టిష్యూ మీద ఇది జరీ వీవింగ్. ఇది మీరు చూస్తే మీనా వర్క్ అంటారు కదా, ఇలానే వస్తుంది. ఇలా సిల్క్ థ్రెడ్ తో వీవింగ్ కానీ లేకపోతే బర్డ్స్ అలా వస్తే వాటిని మీనా అంటారు. ఇది కూడా చాలా బాగుంటుంది, లైక్ బ్రైడ్స్ ఎవరైనా కూడా ప్లాన్ యా చేసుకుంటే. అండ్ ఎందుకంటే ప్రైస్ కూడా gold చాలా వచ్చింది. తక్కువ. ఎంత ఇది? ఇది 13. Yes. 13,000 ఎస్ చాలా బాగుంది. మనకి టిష్యూస్ లో ఇవి స్టార్టింగ్ రేంజెస్. దీనికి బార్డర్ బార్డర్ వచ్చి మనకి ఒక సైడ్ ఏమో ఇలా పొడుగు బార్డర్ వస్తుంది ఓకే అండ్ పైన ఏమో ఇలా సింపుల్ గా కడ్డీ బార్డర్ వస్తుంది. ఓకే. బ్లౌజ్ బ్లౌజ్ మనకి ప్లెయిన్ టిష్యూ వస్తుంది ఇలా. ఇలా వస్తుంది. ఓకే ఇదంతా కూడా మీనాకారి మీరు చూడొచ్చు, ఇదంతా మీనా వర్క్. ఓకే. ఇది వచ్చి మనకి బ్రైడల్ కలర్, చాలా బ్రైడ్స్ అడుగుతారు రెడ్ కలర్స్ శారీస్. సో రెడ్స్ లో అన్నమాట. బ్లౌజ్ ఇలా టిష్యూ, రెడ్ టిష్యూ. ఓకే. ఇంకోటి మీరు 90% చూస్తే శారీ అంతా సిల్వర్ జరీ వస్తుంది, పళ్ళు మాత్రం గోల్డ్ వస్తుంది హైలైట్ అవ్వడానికి ఎక్కువ. ఓకే బట్ చూడడానికి రెండు గోల్డ్ గానే ఉంది కదా. అంటే మీకు ఇది శారీ అంతా గోల్డ్ వస్తుంది కదా, నేను మీకు అప్పుడు చూపించా కదా ఇలా ఇందాక, ఇదంతా yeah. గోల్డ్ వస్తుంది కాబట్టి గోల్డ్ షైన్ వస్తుంది దానికి. ఈ శారీస్ మీకు హైట్ కూడా చాలా పొడుగు ఉంటాయండి. ఇవి మీకు మామూలు శారీస్ కంటే ఈ బాగా పొడుగు వస్తాయి. ఇవి ఓకే 17 వస్తుంది. 17,000. ఇలా కాంట్రాస్ట్ లో అండి. ఇప్పుడు మనం సెల్ఫ్ చూసాం Self కదా, ఇది చూసాం, కాంట్రాస్ట్. దీంట్లో ఏంటంటే కుట్టు పళ్ళు కుట్టు బార్డర్ రెండు కుట్టు వస్తాయి. ఓకే. సో ఇవి వాటికంటే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. బాగుంది. ఇది కూడా మనకి స్పెషల్లీ కర్ణాటక బ్రైడ్స్, తమిళ్ బ్రైడ్స్ ఈ ఎల్లో కలర్స్ బాగా ప్రిఫర్ చేస్తారు వాళ్ళు తలంబ్రాల శారీస్ కి. ఓకే. అండ్ మీకు బ్లౌజ్ కూడా ఇలా పింక్ టిష్యూ వస్తుంది. టిష్యూ వస్తుంది. బాగుంది. 19,000 అండి ఇది. 19,000. 19,000 ఫుల్ ప్యూర్, 100% ప్యూర్. ఏ దారం తీసినా ప్యూర్ వస్తుంది. 100% ప్యూర్. హ్యాండ్లూమ్ కావాలంటే 40-50 మినిమం ఎక్కడైనా. ఓకే. దాంట్లో ఇప్పుడు మనకి బాగా ట్రెండ్ అవుతున్న పేస్టల్ కలర్స్, బేబీ పింక్. బార్డర్ వచ్చి ఎస్ బేబీ పింక్ కి గ్రీన్. ఈ శారీ యాక్చువల్లీ చాలా ప్రిటీగా ఉంటుందండి, వెరీ సటిల్ కలర్ అండ్ వెరీ కాంట్రాస్ట్ బార్డర్. మీకు శారీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, సూపర్ వస్తుంది. ఇది మనకి బార్డర్ డిఫరెంట్ వచ్చింది, పళ్ళు డిఫరెంట్ వచ్చింది కదా. రెండు ఒకటే కలర్, మీకు జరీ కలర్ మారుతుంది. దీని మీద దాని జరీ వల్ల డార్క్ colour కలర్ ఉంది, change లైట్ అయింది. జరీలో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి. సిల్వర్, గోల్డ్ మనకు తెలిసిన కలర్. ఇప్పుడు కొత్తగా మీరు వింటే చాలా మంది ప్లాటినం అని చెప్తున్నారు, ప్యూర్ ప్లాటినం అని చెప్తున్నారు. యాక్చువల్లీ ఇట్స్ జస్ట్ ప్లాటినం కలర్ అండి. ఇప్పుడు మరి బ్లౌజ్ ఏది వచ్చి ఉంటుంది కలర్? దీనికి ఈ గ్రీన్ వచ్చింటది, మీకు పళ్ళు గ్రీన్. ఓకే. ఇది సిల్క్ బార్డర్ వస్తుంది అండి. జనరల్లీ అన్ని జరీ బార్డర్స్ కదా, ఇవి సిల్క్ బార్డర్స్ వస్తాయి. అంటే మీకు బార్డర్ లో సిల్క్ బాగా కనిపిస్తుంది శారీలో. ఓకే. అండ్ ఇది కూడా మీకు ఆరెంజ్ వస్తుంది అండ్ దీంట్లో కూడా డబుల్ కలర్ జరీ యూజ్ చేశారు, సిల్వర్ గోల్డ్. అండ్ ఈ రెడ్ డాట్స్ వచ్చాయి కదా, ఇవంతా మీనాకారి. మీనాకారి 2 టైప్స్, ఒకటి కలర్ మీనా అంటారు ఇది వీటిని. ఓకే. ఇంకోటి మనకి పక్షులు అవి వస్తాయి కదా, అది కూడా మీనాకారి. ఓకే. దీనికి మీకు బ్లౌజ్ డిఫరెంట్ వస్తుంది, చాలా గ్రాండ్ గా ఉంది. హెవీగా లుక్ వస్తుంది. అండ్ దీనికి బ్లౌజ్ కూడా హెవీగా ప్రిఫర్ చేస్తే వాళ్ళకి పర్ఫెక్ట్. కరెక్ట్. దీనికి బ్లౌజ్ ఎంబోస్డ్ వచ్చింది ఇలా. ఓకే. కొన్ని వెరీ స్పెసిఫిక్ సారీస్ కి టోటల్ ఆరెంజ్ అండి, కానీ వేసుకుంటే మీకు రెడ్ షేడ్స్ వస్తుంది, ఫుల్ రెడ్ షేడ్ వస్తుంది. ఎస్. ఇది కూడా మనకి ఫేవరెట్ ట్రెండింగ్ లావెండర్ కలర్. అండ్ ఇదేంటంటే మీకు ఇట్స్ హ్యాస్ మీనాకారి, ఇది పైతని మునియా బార్డర్స్ అంటారు కదా అది ఉంది, ట్రెడిషనల్ చెక్స్ ఉంది. అలా స్పెషల్ గా వేయించాము. నాకైతే సూపర్ ఇష్టం అండి ఈ సారీ. థాట్స్ అన్ని కూడా మేవే, కొన్ని ఆఫ్ కోర్స్ చూసి వేసినవి. ఇప్పుడు ఇలాంటివి అంటే స్పెషల్ గా మనం ఆలోచించి ఓకే ఎలా మనం డిఫరెంట్ గా చేస్తాం. అండ్ మన వీవర్స్ కూడా సూపర్ టాలెంటెడ్ అండి, వాళ్ళు కూడా మంచిగా చెప్తారు. అది కూడా. అండ్ ఒక్కసారి బార్డర్ అయితే చూడండి, మీకు స్పెషల్ గా ఉంటుంది. గుర్రాలు, చారియట్ ఎప్పుడు చూసిండరు. అంటే బ్రైడల్ కి అయితే ప్రాపర్ హార్స్ చారియట్ సూపర్ ఉంటుంది సారీ. సారీ చూడండి ఎంత బాగుంది, బార్డర్ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత రిచ్ లుక్ వస్తుందో. ఇవన్నీ బ్లౌజ్ వస్తుంది. బాగుంది. దీని కలర్ బాగుంది, డిజైన్ అన్ని బాగుంది. నాకైతే ఇలాంటి సారీ ఎవరైనా ఓకే నాకే పెట్టేసుకోవాలని చాలా చాలా ఇష్టం అవుతుంది.
ఇది 23,000 వస్తుందండి. 23,000 బయట షోరూమ్స్‌లో కంపేర్ చేసుకుంటే అసలు కాస్టే కాదు. అవును. కానీ జనరల్‌గా నేను ఒకటి చెప్తానండి. ఏంటంటే మన దగ్గర వచ్చే కస్టమర్స్ షాప్‌లో 10,000 ఉంది ఆషాఢం ఆఫర్, 50% డిస్కౌంట్ ఇస్తున్నారంటే, మనం 20 అంటే మీరు ఆషాఢం ఆఫర్ ఇచ్చి మీరు 10,000 ఇచ్చేయాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అది ఓకే. ప్రాబ్లమ్ నాకు. ఏంటంటే షాప్‌లో వెళ్తే మనం అస్సలు బార్గెయిన్ చేయం, బేరం ఆడం. ఇలా చిన్న బిజినెస్ వచ్చేసరికి ఎవ్రీబడి వాంట్స్ ఇంకా ఇంకా తక్కువకిచ్చేయండి, ఇంకా తక్కువకిచ్చేయండి అని ఆ ఎక్స్‌పెక్టేషన్ నేను ఎప్పటికీ ఇది సాటిస్ఫై చేయలేదండి. చేయలేరు. దట్ ఈస్ సిల్వర్ జరీ సారీస్ చూద్దామండి. ఓకే. అంటే పట్టు ప్యూర్ వెండి జరీ ఉంటుంది. రీసేల్ వాల్యూ ఉంటుంది మీకు. ఈ శారీస్ అయితే రీసేల్ వాల్యూ. యెస్. మీకు పట్టు ప్యూర్ ఉంటది. వెండి కరిగించుకోవచ్చు మీరు. ఈ శారీలో అంటే మొత్తం తీయేస్తే వెండి వెండి కరిగించుకోవచ్చు. ఉంటుంది. యెస్. మీరు బార్డర్ చూపియండి. మంచిగా ఇలా డిజైనర్ బార్డర్ వస్తది యాహ్! ట్రెడిషనల్. పీకాక్స్ అంతా వచ్చింది. అండ్ సారీ చూడండి. ఇలా పట్టుకోరా. యెస్. ఇది చూడండి. పళ్ళు సూపర్ అనిపిస్తది నాకు దీంట్లో. యాహ్! చాలా బాగుంది. వెరీ రిచ్ లుక్ వస్తది పళ్ళు. అండ్ అక్కడక్కడ ఇట్లా ఈ కలర్స్ హైలైట్ Yeah. అవ్వడం వల్ల మంచిగా కనిపిస్తుంది శారీ. ఇది కూడా మొత్తం మీనాకారియే. ఓకే. ఇవెంత ప్రైస్? ఇవి మన దగ్గర 35. బయట 1.5 lakh అలా ఉంటాయి. ఉంటాయి. ప్యూర్ గోల్డ్ శారీస్ అండి. ప్యూర్ గోల్డ్ జరీ ఉంటుంది. అండ్ ఇది ఒక మంచి టెక్నిక్ అండి స్టోర్ చేయడానికి. యాహ్! ఎప్పుడైనా కాటన్ క్లాత్స్లోనే పెట్టండి. ప్యూర్ కాటన్స్ మీకు చీరలు పగిలిపోకుండా ఉంటాయి ఎన్నేళ్ళైనా. దిస్ ఇస్ ప్యూర్ గోల్డ్ శారీస్ అండి. దీంట్లో గోల్డ్, సిల్వర్, కాపర్ 3 ఉంటాయి. అండ్ దీని షైన్ ఇస్ సూపర్ అండి. ఈ చాలా చీర బాగుంది. తీసిన తర్వాత మీరు ఎన్ని చీరలు తీసినా దీని ముందు అవే నచ్చవు, ఇవే నచ్చుతాయి. చూడండి ఎంత రిచ్ లుక్ బాగుంది, వస్తుందో చాలా బాగుంది. శారీ. ఇది పళ్ళు. ఓకే. అండ్ మీకు బ్లౌజ్ కూడా హెవీ వస్తుంది దీంట్లో. చూడండి బ్రొకేడ్ వచ్చేసింది బ్లౌజ్ Yeah. అంతా కూడా. ప్రైస్? ఇది నేను మీకు అవుట్ ఆఫ్ వీడియో చెప్తాను. మీరు గెస్ట్ చేయమన్నారు కదా వ్యూవర్స్ ని. Yeah. బయట అయితే 3 lakhs ఉంటుందండి శారీ. నాకు ఎవరో కస్టమర్ వచ్చి కూడా చెప్పారు సేమ్ శారీ వాళ్ళు చూసారు 3 lakhs ఉంది అని గోల్డ్ లో. సో ఈ మీకు శారీ వ్యూవర్స్ comments అయితే లో ఇవ్వండి ఎవరు గెస్ట్ చేస్తారు. చూద్దాం ఎవరు కరెక్ట్ గెస్ట్ చేస్తారు. ఎస్. ఇప్పుడు ఇవి మీరు శారీస్ చూసారు కదండి. యా ఇవి స్టార్టింగ్ చూసాం. ప్రీమియం పట్టు శారీస్. ఇలా మీనా బార్డర్స్, బ్రొకేడ్స్, టిష్యూస్ చాలా ఉన్నాయండి. ఇవి మనకి కాస్ట్ వచ్చి ఒక్కొక్కటి 5,000 పడుతుందండి. సో ఇవి ఏంటంటే ఇలాంటి 2 శారీస్ కొంటే, ఈ శారీస్ మీకు తెలిసే ఉంటుంది, జ్యోతిక శారీస్ ఐడియా ఉన్నాయా? జ్యోతిక శారీస్ అన్నమాట. జ్యోతిక గారు కట్టారు. మాక్సిమం తను అంబానీ వెడ్డింగ్ లో కట్టారు. ఇలాంటి Okay. శారీస్ ఇవి 2 కొంటే ఈ శారీ 1 రూపీకి ఒకటి ఇస్తాం. 1 రూపీకి. ఎస్. ఈ 2 శారీస్ కొంటే ఇది 1 రూపీకి ఒకటి. దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి. స్టాక్ ఉన్నంత వరకే సేల్. సో ఎవరికి కలర్ కావాలంటే తొందరగా రావాలి. సో ఎవరికి కావాలో వాళ్ళు ఫస్ట్ వచ్చేయాలి. Yes. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లైక్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ స్టాక్ ఉన్నంత వరకే సేల్ కూడా. ఎప్పుడు ఈ రోజు అయిపోతే ఈ రోజు అయిపోద్ది సేల్. అలా. ఇప్పుడు మనం టిష్యూస్ చూసాం కదా, ఇది ఫుల్ Yeah. బ్రొకెట్స్ వస్తాయి, కుట్టు బార్డర్స్. మీకు ఇది చాలా బాగుంటాయి. శారీ కలర్ మొత్తం లైట్ గా వచ్చి ఇలా హెవీగా పళ్ళు వస్తుంది అండ్ కుట్టు పళ్ళు వస్తుంది. ఓకే. చాలా ప్రెట్టీగా ఉంటుంది. సో ఈ సారీ ఎంత అండి ప్రైస్? ఇవి 17,000. 17,000. దీంట్లో మన దగ్గర ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందండి. కంచి పట్టులో పైతని ఉంది. ఓకే. అది కూడా ఒకసారి నేను చూపిస్తా. ఇది చూడండి. ఇది వచ్చి మనకి పట్టు ప్యూర్ కంచి పట్టు అండి. వర్క్ మొత్తం పైతని. ఇప్పుడు పైతని కూడా బాగా ట్రెండింగ్ ఉంది కదండి. కానీ ఈ బాగుంది ఇది సారీ కూడా. మనం పైతనిలో తీసుకునేకి వెళ్తే 30,000 40,000 Yeah. స్టార్టింగ్. చూడండి బార్డర్ అంతా కూడా మంచిగా ఎలివేట్. మంచి పైతని వస్తుంది మంచిగా. దీనికి బ్లౌజ్ సేమ్ కలర్. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది, మీకు బార్డర్ వస్తుంది. ఇది బ్లౌజ్ అండ్ బార్డర్.
చాలా బాగున్నాయి. త్వరగా వచ్చారు అంటే మీకు నచ్చినవన్నీ తీసుకోవచ్చు, లేదంటే స్టాక్ అవుట్ అయిపోతాయి, మళ్ళీ మీరు స్టాక్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అన్ని ప్రెట్టీగా ఉన్నాయి, కలర్ అంతా చాలా ఎలిగెంట్గా ఉన్నాయి. బ్రైడ్స్కి అయితే అసలు ఈజీగా అనమాట. బయటకు వెళ్ళి ఒక 4-5 షాప్స్ తిరగడం కన్నా ఇక్కడికి వచ్చారు అనుకోండి, మీకు అన్ని కలర్స్ దొరుకుతాయి. అలాగే కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది. మీరు ఫుల్ వీడియో చూసింటే ఐ థింక్ మీకు లైక్ నేమ్స్ కావాలంటే నేమ్స్ కస్టమైజ్ చేయిస్తారంట, బార్డర్లు. ఆర్ఎల్స్ మీకు లైక్ బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫొటోస్ కావాలనుకుంటే అవి కూడా కస్టమైజ్ చేయిస్తారంట. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ లైక్నట్టు వాళ్ళు చేయిస్తారు. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది పక్కా లెట్ మీ ద కామెంట్ సెక్షన్. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ శారీ ప్రైస్ మాత్రం తప్పకుండా గెస్ చేయండి. గెస్ చేసిన వాళ్ళకి ఈ వీడియో చూసి వస్తే ఏమైనా డిస్కౌంట్ కూడా ఇస్తారా? డెఫినెట్ గా యా, డిస్కౌంట్ కూడా మీరు ఇస్తారంట. పేరు చెప్పాలి, డెఫినెట్ గా ఛానల్ Yeah. పేరు చెప్తే డెఫినెట్ గా ఇస్తాం. డిస్కౌంట్ కూడా ఇస్తారంట. అలాగే 2+1 రూపీ శారీ కూడా ఉంది. 2 శారీస్ కొంటే 1 రూపీకి ఇంకో శారీ అని చెప్పి. రావణ మాసం కూడా వచ్చేసింది, ఇంకా వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. Yes. కాబట్టి అందరూ ఇంట్లో ఏదో ఒక ఈవెంట్స్ వస్తాయి, పెళ్లి కానీ ఏదన్నా వాట్ ఎవర్ వచ్చి ఇక్కడ షాపింగ్ చేయండి. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు చేయాల్సిన గుర్తుందిగా ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్. బాయ్. సో నేను ఇప్పుడే ఒక శారీ తీసుకున్నాను అనమాట, వరలక్ష్మి వ్రతం కని చెప్పాను కదా, అందుకని చెప్పి. సో ఆ వీడియో నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఏం తీసుకున్నాను అనేది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.